మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. దీనిలో ముఖ్యంగా పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. మార్స్ ఇస్ ద సోల్జర్. సో పరాక్రమ స్థానంలో కుజుడి లాంటి గ్రహం ఉండటం సో చక్కగా అంటే ఏ విషయాల్లో అయితే మీకు కొంత ఎఫర్ట్ కొంచెం కష్టపడాల్సి రావటం కావచ్చు, ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెడుతుంటారో ఆ విషయాలకి సంబంధించి ఆ పని అవుతుందన్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళే సత్తాని ఇక్కడ కుజుడు ఇస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా చాలా వరకు అది ఎంత క్లిష్టమైన పని కూడా అంటే ఇక్కడ పాపస్థానంలో పాపగ్రహం లాంటి కుజుడు ఉండటం చాలా వరకు కూడా సో అంతే దానికి తగ్గట్టుగానే ఆ పనికి తగ్గట్టుగా అది ఎంత క్లిష్టమైందో దానికి తగ్గట్టుగానే దాన్ని టఫ్గా దానికి ఛాలెంజ్ని ఇసిరేంతగా ఇక్కడ కుజుడి యొక్క సంచారం కూడా తృతీయ స్థాన సంచారం కూడా యోగించడం వల్ల అంత టఫ్ సిచ్యువేషన్స్ని కూడా మనం అకంప్లిష్ చేయగలం అనే సత్తాన్ని కుజుడిస్తున్నారని చెప్పడం. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి ఆయన రెట్రగ్రేడ్ చతుర్థ స్థానంలోకి, శుక్రుడేమో మళ్ళీ సింహరాశిలోకి వస్తున్నారు 6th హౌస్లోకి. సో ఇక్కడ చూస్తే బుధుడు చతుర్థ స్థానం మళ్ళీ మిథున రాశిలోకి ఆయన తిరిగి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. బుధుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తూ ఉంది. ఇక్కడ తిరిగి ఆయన చతుర్థ స్థానంలోకి రావటం వల్ల ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, స్థిరాస్తులకి సంబంధించి వాహనాలు లేకపోతే ఇక డొమెస్టికల్ గృహానికి సంబంధించిన విషయాల్లో రీథింకింగ్స్ అనేవి ఎక్కువగా చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. రవి యొక్క అర్ధాష్టమ సంచారం మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, హ్యాపీనెస్ని కొన్ని విషయాలు రీచ్ చాలా లాస్ అవుతున్నట్టు అనిపిస్తున్నా. సో మళ్ళీ బుధుడి యొక్క ఎంట్రీ ఏదైతే ఉందో ఈ వారం నుంచి ఆయన మంగళవారం నుంచే మీకు ఇక్కడ 7వ తారీఖు నుంచే చతుర్థ స్థానంలోకి రావటం వల్ల మళ్ళీ ఆయన రవి ఇస్తున్న ఈ యొక్క నెగిటివ్ని స్టెబిలైజ్ చేస్తారు బుధ భగవానుడు. పంచమంలో గురుడు ఉన్నారు, చక్కగా రాశి అధిపతి. సో కొంచెం సమ్ క్రియేటివ్ థింకింగ్స్, సమ్ క్రియేటివ్ ప్రాస్పెక్టివ్స్ రీత్యా మీరు ముందుకు వెళ్ళడానికి. అలాగే పంచమంలో ఉన్న గురుడు మళ్ళీ ఉచ్చ స్థితిలోంచి మీ రాశిని చూస్తున్నారు 9th ఆస్పెక్ట్. ఏలినాడ్సన్లో శని కలుగు చేస్తున్న అనేకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోపాలకి సంబంధించి ఆయన సరిదిద్దడం, మంచి ఆప్టిమిజాన్ని ఇవ్వటం, ఆశావాదాన్ని ఇవ్వటం, హోప్ని ఇవ్వటం, ఇంటెలిజెన్స్ని పెంచడం లాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మంచి ట్యూనింగ్ చేయడం లాంటివి కూడా గురుడు రాశి మీద ఆయన రాశిని చూసుకోవడం వల్ల కూడా ఇక్కడ కొంచెం పాజిటివ్నెస్ మనం చెప్పుకోవచ్చు. కేతు 6th హౌస్లో ఉన్నారు, చాలా లాంగ్ ప్లానెట్ అక్కడ యోగిస్తున్నారు. సో కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్, రుణరోగ శత్రుస్థానం, పరమ కన్ఫ్లిక్ట్ హౌస్. కన్ఫ్లిక్ట్స్ మనకి డిటాచ్ అయితే మంచిదే కదా, అనవసరం గొడవలకి మనం దూరంగా ఉండడం మంచిదే కదా. సో అలాంటి కేతు యొక్క 6th హౌస్ ట్రాన్సిట్ ఇంకా బాగా ఇస్తుంది. ఇది ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ మెయిన్ ఏంటంటే 12
12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వ్యయ స్థానం నుంచి. కాబట్టి వారం ప్రారంభంలో కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, మైండ్ యాగ్రేటివ్గా ఉండడం, ఎన్నో ఆలోచనలు, ఆ ఆలోచనలకు ఎక్కడ అంత ఉండదో, ఎందుకు ఆలోచిస్తున్నా కూడా తెలియదు. అలాంటి ఆలోచనలు ఇక్కడ చంద్ర రాహుల మధ్య వ్యయ స్థానంలో ఉండటం వల్ల కలిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో రాశిలో చంద్రుడి యొక్క సంచారం. రాశిలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం మీకు కనిపిస్తూ ఉందో, ఆల్రెడీ ఏలినాడు శని నడుస్తుంది. ఏలినాడు శని ఓ పక్క మళ్ళీ చంద్రుడు ఇద్దరు కూడా కలవటం. సో డెఫినెట్గా హెల్త్ పాయింట్ మీద, మీ ఐడెంటిటీ మీద, అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద, సో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా చంద్రుడి మీద, శని మీద ఉంటుంది కాబట్టి పాజిటివ్గానే మీ మైండ్ థింకింగ్ ఇక్కడ మీరు మార్చుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో హెల్త్ వైజ్గా కావచ్చు, ఐడెంటిటీ వైజ్గా కావచ్చు, మిగతా విషయాల్లో కూడా. గురు, శుక్రవారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశాధిపతి కుజుడు తృతీయంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం మీ ఎఫర్ట్స్ బట్టి, మీరు పడే కష్టాన్ని బట్టి, ఆర్థికంగా మీరు కొంచెం గ్రో అవ్వాలన్నా, ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలన్నా అది మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. వారాంతానికి చూస్తే చంద్ర, కుజులు ఇద్దరు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో చాలా వరకు పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, అది ఆయన ఉచ్చస్థితి. కుజుడు కూడా యోగిస్తారు, అది పరాక్రమ స్థానంలో కుజుడు లాంటి ఫైటర్ కూడా బాగా యోగిస్తారు. కాబట్టి వారాంతానికి ఎనీ వర్క్స్ డెఫినెట్గా మీరు వాటిని చక్కగా చాలా వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటిని మీరు మంచి విల్ పవర్తో మీరు వాటిని కంప్లీట్ చేసే ఆస్కారాలు కూడా మీన రాశి వాళ్ళకి మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఈ రాశిలో శని యొక్క సంచారం, ఏలినాటి శని నడవటం, నీలాంజన సమాభాసం చదువుకోవటం, నెత్తి మీదే శని ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల యొక్క సంచారం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో జరుగుతుంది. రవి మాత్రం కొంచెం మైనస్గా ఉన్నారు. సో కొంచెం డొమెస్టికల్గా వస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల మీరు కొంతవరకు లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా రవికి కూడా జపాకుసుమ సంకల్పం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. వారాంతంలో కుజుడు తృతీయంలో ఉండటం, అలాగే ఆ రాశిపతి శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. రిలేటివ్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, వీళ్ళతో సర్వెంట్స్ కావచ్చు, వీళ్ళతో కొంతవరకు ఈ శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల కొంచెం కన్ఫ్లిక్టెడ్గా, కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో ఫీమేల్ పర్సనాలిటీస్తో కూడా ఇక్కడ డిస్టర్బెన్సెస్ విషయంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. సో ఈ విధంగా శుక్రుడికి కూడా కొంచెం ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేయటం, హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా మంచిది. సో శనికి, రవికి, శుక్రుడికి ఈ నవగ్రహ శాంతి మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చక్కగా చూసి కూడా మీరు చదువుకోవచ్చు. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.